హాయ్ వ్యూస్. మిథున్ రెడ్డి ఇతను ప్రస్తుతం ఎంపీ. గతంలో లోక్సభలో వచ్చేసి ఐ థింక్ స్పీకర్ చైర్ కూడా కూర్చున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు మెయిన్ స్పీకర్ రానప్పుడు డిప్యూటీ స్పీకర్ లైక్ అవేలా ఉంటుంది కదా, లైక్ మరి ఇతను గతంలో చేసిన వాడికి ప్రస్తుతం దానికి మరి గౌరవమో లేదన్నప్పుడు డబ్బు అధికారం పలుకుబడి ఉంది కాబట్టి ఆ రకం కోర్టుని మరి ఏమన్నా మ్యానిపులేట్ చేశారని వాడు యూజ్ చేయాలని, కానీ కోర్టుని ప్రభావితం చేశారా లేదన్నప్పుడు అది సామాన్యులు తెలియకపోతే వీళ్ళకి తెలిసాయని చెప్పేసి అదే ఫార్మెట్లో వెళ్ళారా, డోంట్ నో. కానీ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి మన పనులన్నీ ఎలా చక్కబెడతామో వీళ్ళు వర్క్ ఫ్రమ్ జైల్ అన్నట్టుగా ఈరోజు జైలు అతని సౌకర్యాలు 3 పూట్ల బయట నుంచి ఫుడ్, మినరల్ వాటర్ బాటిల్స్ అండ్ మంచం, ఆ మంచం మీద వచ్చేసి పరుపు, దుప్పట్లు, యోగా మ్యాట్లు, తర్వాత దాన్ని ఏమంటారు, దోమలకు సంబంధించి ఉంటుంది చూసారా, తెరలు, దోమ తెరలు, పుస్తకాలు, పెన్లు, ల్యాప్టాప్లు. అబ్బో బాబోయ్, సేమ్ ఇదిగో నేను ఏ తప్పు చేయలే, సరే అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ రిమాండ్ అన్నారు, ఉంటా, బట్ నా పనులు ఆగొద్దు, నాకు చాలా పనులు ఉంటాయి, నేను చాలా బిజీ, సో నాకు అవన్నీ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి కోర్టుకి అప్పీల్ చేస్తే కోర్టు వచ్చేసి ఆ జైలు సూపరింటెండెంట్ వార్డెన్ ఉంటే వాళ్ళని అడిగారు. మరి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో మనకి ఇంకా తెలియదు, కానీ ఈ మిథున్ రెడ్డి ఫ్యాన్స్ అయితే అన్న ఎక్కడన్నా అన్నారా, ఒక్క సౌకర్యాన్ని కూడా లోటు లేదని చెప్పేసి వాళ్ళు. టీడీపీలు వచ్చేసి డబ్బు, తర్వాత అధికారం, పలుకుబడి, వ్యవస్థల మేనేజర్ సత్తా కనుక ఉంటే ఎక్కడ ఉన్న అన్ని సుఖాలంటే అని చెప్పేసి వాళ్ళు. బట్ ఒక మాట మాత్రం నిజం, మన దేశంలో లీగల్ సిస్టమ్ అంత దౌర్భాగ్యమైనది ఇంకోటి లేదు, అండ్ లీగల్ సిస్టమ్ అంత గొప్పది ఇంకోటి లేదు, రెండు అదే. ఎందుకంటే తీర్పుల విషయంలో, బెయిలిచ్చే విషయంలో, సౌకర్యాల విషయంలో కొన్ని చూస్తూ ఉంటే చీ అనిపిస్తూ ఉంటుంది, కొన్ని చూస్తే అద్భుతం. ఈ లీగల్ సిస్టమ్, ఈ జడ్జిల కనుక లేకపోతే అమ్మ బాబోయ్ ఇంకేమైపోతాం ఏంటని ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఫైనల్లీ మిథున్ రెడ్డికి రాజభోగాలు జైల్లో ఉన్నా కానీ